వెల్కమ్ టు మన రేడార్. ప్రపంచం మాట్లాడుతున్న కథలు, వాటి వెనుక ఉన్న నిజాలు. కథలు కథలుగానే వదిలేయకుండా లోతుగా వెళ్ళి నిజాలు తెలుసుకుని వాస్తవాలను విశ్లేషించేదే ఈ ఛానల్. మరి ఇవాల్టి టాపిక్ని విశ్లేషిద్దామా? డబుల్ సెంచరీ కొట్టిన ఒక ఇండియన్ బ్యాట్స్మన్ కొన్ని రోజుల్లోనే టీమిండియా నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అదే ప్లేయర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తొలగించబడ్డాడు. అందరూ కెరీర్ అయిపోయిందని అనుకున్న టైంలో అదే ప్లేయర్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది ఒక క్రికెటర్ కథ కాదు. ఇది పడిపోయిన తర్వాత ఎలా లేవాలో చెప్పే కథ. ఇది ఇషాన్ కిషన్ కథ. బీహార్లో పుట్టిన ఒక చిన్న అబ్బాయి క్రికెట్ మీద పెద్ద కలలు కనేవాడు. కానీ అప్పట్లో బీహార్ క్రికెట్ పరిస్థితి అంత బాగోలేదు. అవకాశాలు తక్కువ, గుర్తింపు లేదు, టాలెంట్ ఉన్నా స్టేజ్ లేకపోతే అది టాలెంట్ కాదు, నిరాశ అవుతుంది. ఈ సమయంలో అతని వెనుక ఒక బలమైన సపోర్ట్ ఉంది. అతని అన్నయ్య రాజ్ కిషన్ క్రికెట్‌ని వృత్తిగా తీసుకోవడంలో ఉన్న రిస్కులు మరియు కుటుంబ ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని తన సొంత క్రికెట్ కలలను పక్కన పెట్టాడు. ఒకే నిర్ణయం తీసుకున్నాడు. మన కుటుంబం ఒకరి మీద ఫోకస్ అవ్వాలి. అది ఇషాన్. తన కెరీర్‌ను త్యాగం చేసి తమ్ముడి కల కోసం నిలబడ్డాడు. ప్రాక్టీస్‌కి తీసుకెళ్లడం నుండి ప్రతి మ్యాచ్ తర్వాత ప్రోత్సహించడం వరకు అతని వెనుక ఒక సైలెంట్ స్ట్రెంగ్త్‌గా నిలిచాడు. అప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తన సౌకర్యాన్ని వదిలి జార్ఖండ్‌కి వెళ్ళాడు. ఇది ఇషాన్ ఒక్కడి నిర్ణయం కాదు. ఇది ఒక ఫ్యామిలీ నమ్మకం, ఒక త్యాగం. ఇది సాధారణ విషయం కాదు. కానీ ప్రతి విజయం వెనుక ఇలాంటి త్యాగాలాంటి త్యాగాలు ఉంటాయి. జార్ఖండ్ తరఫున ఆడుతూ తన టాలెంట్ చూపించాడు. 2016 అండర్-19 వరల్డ్ కప్‌లో ఇండియా కెప్టెన్ అయ్యాడు. టీంని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. కానీ ఆ టోర్నమెంట్‌లో స్పాట్‌లైట్ మాత్రం ఇంకో ప్లేయర్ మీదే ఎక్కువగా ఉండేది. రిషబ్ పంత్. అతని బ్యాటింగ్, అతని స్టైల్ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. అప్పుడు ఇషాన్ మనసులో ఒక చిన్న సందేహం. నేను సరిపోతానా? ఈ ప్రశ్న చాలా మందిని వెంటాడుతుంది. ఐపీఎల్‌లో అవకాశం వచ్చింది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ తన అసలు టాలెంట్ చూపించాడు. ప్రెషర్ ఎంత ఉన్నా భయం లేకుండా ఆడేవాడు. ఫియర్‌లెస్ బ్యాటింగ్ చూపించాడు. ప్రతి షాట్ ఒక సందేశం. నేను గెలవడానికి వచ్చాను. టీమిండియాలోకి ఎంట్రీ అందరూ ఎదురు చూసిన క్షణం. ఓడిఐలో డబుల్ సెంచరీ, 200 పరుగులు. ఆ రోజు అందరూ అనుకున్నారు మన భవిష్యత్ స్టార్ ఇతడే. కానీ ఒక్కసారిగా ఫామ్ తగ్గింది, విమర్శలు మొదలయ్యాయి, కన్సిస్టెన్సీ లేదు, కమిట్మెంట్ మీద డౌట్స్ అని మాటలు వినిపించాయి. అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్. 2023 సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత మెంటల్ ఫాటిగ్ కారణంగా బ్రేక్ తీసుకున్నాడు. అది ఒక సాధారణ నిర్ణయంలా కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దదైంది. డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా ఉండటం మేనేజ్మెంట్‌కి నచ్చలేదు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి అతని పేరు తీసేశారు. ఇది కేవలం ఒక కాంట్రాక్ట్ కాదు. అది ఒక ప్లేయర్‌కి గుర్తింపు, భద్రత, గౌరవం. అది కోల్పోవటం అంటే సిస్టమ్ నిన్ను పక్కన పెట్టినట్టే. అక్కడితో ఆగలేదు. దాదాపు 2 ఏళ్లు 2024 నుంచి 2025 వరకు టీమిండియాకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇది నిజంగా ఒక ఎగ్జైల్ లాంటి దశ. ప్రతి మ్యాచ్ జరుగుతుంటే నువ్వు బయట కూర్చొని చూడాల్సిన పరిస్థితి. ప్రతిరోజు ఒకే ప్రశ్న. మళ్ళీ అవకాశం వస్తుందా? చాలామంది ఇక్కడే విరిగిపడిపోతారు. కానీ కొన్ని కథలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. కానీ ఇషాన్ ఆగలేదు. మాటలు కాదు, పని చేశాడు. సైలెంట్‌గా ప్రాక్టీస్, మళ్ళీ అవకాశానికి ఎదురు చూశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్లేయర్ కాదు, లీడర్. ప్రెషర్‌లో కూడా కూల్‌గా ఆడాడు. టీంని ముందుండి నడిపించాడు. మళ్ళీ సెలెక్టర్ల దృష్టిలోకి వచ్చాడు. ఇప్పుడు అతను మారిపోయాడు. అగ్రెషన్‌తో పాటు మెచ్యూరిటీ వచ్చింది. కానీ ఈ మార్పు మాటల్లో కాదు, పెర్ఫార్మెన్స్‌లో కనిపించింది. 2025 నుంచి 26 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ పూర్తిగా డామినేట్ చేశాడు. జార్ఖండ్ టీంకి కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తూ వారి చరిత్రలో మొట్టమొదటి టైటిల్ అందించాడు. టోర్నమెంట్ మొత్తంలో కేవలం ఆడలేదు, అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చాడు. 10 ఇన్నింగ్స్‌లో 517 పరుగులు, సగటు 57కి పైగా, స్ట్రైక్ రేట్ దాదాపు 200కి దగ్గరగా. అంటే బౌలర్స్‌కి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు. మ్యాచ్ తర్వాత మ్యాచ్ ఒక్కడే షోలా మారిపోయాడు ఫైనల్ మ్యాచ్‌లో.
హర్యానా మీద 49 బంతుల్లో 101 పరుగులు. కేవలం సెంచరీ కాదు. 45 బంతుల్లో చేసిన ఒక ఫాస్టెస్ట్ టన్ను. అది కేవలం ఇన్నింగ్స్ కాదు. అది ఒక సమాధానం అందరికీ. విమర్శలకు, డౌట్స్‌కి. అక్కడితో ఆగలేదు. టోర్నమెంట్‌లో అత్యధిక సిక్స్‌లు కూడా అతనివే. 33 సిక్స్‌లు, 51 ఫోర్‌లు. ప్రతి షాట్ ఒక సందేశం. నేను తిరిగి వచ్చాను. అదే కారణం మళ్ళీ సెలెక్టర్ల దృష్టిలోకి రావడానికి. ఇప్పుడు అతను కేవలం టాలెంట్ ఉన్న ప్లేయర్ కాదు. మ్యాచ్ విన్నర్, లీడర్. కమ్‌బ్యాక్ తర్వాత ఇషాన్ కిషన్ అక్కడే ఆగలేదు. ప్రపంచం ముందే తన విలువను మళ్ళీ నిరూపించాడు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఇషాన్ కిషన్ ఒక ఎక్స్‌ప్లోజివ్ ప్రదర్శన ఇచ్చాడు. టోర్నమెంట్ మొత్తంలో 9 మ్యాచ్‌లలో 317 పరుగులు. సగటు 35కి పైగా. స్ట్రైక్ రేట్ దాదాపు 193. అంటే ప్రతి బంతిని అటాక్ చేసే మైండ్‌సెట్. పాకిస్తాన్ మీద 40 బంతుల్లో 77. నమీబియా మీద 24 బంతుల్లో 61. ఇవి కేవలం స్కోర్లు కాదు. ప్రెషర్‌లో ఇచ్చిన స్టేట్మెంట్స్. బౌండరీలు, సిక్స్‌లు. మొత్తం 33 ఫోర్‌లు, 18 సిక్స్‌లు, 8 సిక్స్‌లు. గ్రౌండ్‌లో కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు. ఫీల్డింగ్‌లో కూడా తన ఎనర్జీ చూపించాడు. చిన్న శరీరం కానీ భారీ ఇంపాక్ట్. అందుకే చాలామంది అతన్ని ఒక పేరుతో పిలిచారు. పాకెట్ డైనమైట్. ఫాస్ట్ బౌలర్స్ అయినా, స్పిన్నర్స్ అయినా ఎవరైనా సరే డామినేట్ చేసే బ్యాటింగ్. ఇండియా క్యాంపెయిన్‌లో కీలక పాత్ర పోషించాడు. ఇది కేవలం కమ్‌బ్యాక్ కాదు. ఇది ఒక పూర్తి రీబర్త్. జీవితంలో పడిపోవటం సహజం. కానీ మళ్ళీ లేవడం అదే నిజమైన విజయం. గ్రౌండ్ మీద సిక్స్ కొట్టడం గొప్పది. కానీ జీవితంలో కమ్‌బ్యాక్ కొట్టడం అదే గొప్పది. పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడితే కథ పూర్తవుతుంది. ఆ కథ 10 మందికి స్ఫూర్తి అవుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా చూడాలంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరింత మందికి చేరేందుకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మన రేడార్ ఫ్యామిలీలో భాగమైపోండి. ఇది మన రేడార్. నిజాలను గమనించే మీ రేడార్.